భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. రావత్సా. జగత్పిత శ్రీచరణములకు రేవంత మహారాజు తనయుడు కకుద్దిని ప్రణామములు. కళ్యాణమస్తు. చెప్పు, మృత్యులోకం నుంచి ఇక్కడికి రావడానికి కారణమేమిటి? పితామహ, నా ఈ కుమార్తె యజ్ఞకుండము నుండి జన్మించినది. ఈ దివ్యకన్యకు యోగ్యుడైన వరుడు భూలోకంలో ఎక్కడా నాకు గోచరించలేదు. అందువల్ల తమర్నడిగి తెలుసుకోవాలని వచ్చాను. ఈమెకు తగిన వరుడు ఏ లోకంలో ఉన్నాడు? అతడెవరు? ఈమెకు వరుడు భూలోకములోనే లభిస్తాడు. మరి పితామహ, అక్కడి ఏ రాజకుమారుడు గాని రాజుగాని ఈమెకు తగినవాడని నాకనిపించలేదు. నువ్వు ఏ రాజకుమారుల గురించి, రాజుల గురించి మాట్లాడుతున్నావో వారిలో ఏ ఒక్కరూ ఇప్పుడు భూలోకములో జీవించి లేరు. నాకర్థం కావడం లేదు పితామహ. వత్స, మృత్యులోకానికి బ్రహ్మలోకానికి కాలగమనములో తేడా ఉంటుంది. పృథ్వీలో కాలం ఎంత త్వరగా గడుస్తుందంటే బ్రహ్మలోకంలో ఒక దినం గడిస్తే భూలోకంలో ఎన్నో చతుర్యుగాలు గడుస్తాయి. కనుక బ్రహ్మలోకంలో నువ్వు ఎన్ని క్షణాలు గడిపావో ఆలోగా భూలోకములో 3 యుగాలు గడిచిపోయాయి. రాజా, ఇక ఆలస్యం చెయ్యకు. త్వరగా భూలోకానికి తిరిగి చేరుకో. లేదంటే ద్వాపరయుగం అంతమైపోతుంది. ఆ సమయాన ఆదిశేషుడు మానవావతారం ఎత్తి సర్వేశ్వరుడైన శ్రీకృష్ణునితో కలిసి పృథ్వీపై లీలలు చేస్తూ ఉంటాడు. నీ కుమార్తె రేవతి వాస్తవానికి ఆదిశేషుని పత్ని మరియు నిత్య సహచరీదేవి నాగలక్ష్మి అంశతోటి మర్త్యలోకములో తన పతి అనంతుని సేవించుటకు జన్మించినది. నీవు నీ కుమార్తె చేతిని వారి చేతికి అప్పగించినట్టయితే కేవలం నీ బాధ్యత నుంచి విముక్తి పొందటమే కాకుండా ఆ భగవంతుని కృపాకటాక్షాల వల్ల మోక్షాన్ని కూడా పొందగలుగుతావు. అంతేకాక ఆదిశేషుని చరణాల చెంత నిరంతరం వసించే అలౌకికానందాన్ని పొందుతావు. పుత్రి, అదిగో భూలోకం. అటు చూడు పుత్రి, అటు చూడు. పద, త్వరగా చేరుకోవాలి. సర్వేశ్వర ప్రభు శ్రీకృష్ణ, ఈ సమస్త ధరామండలాన్ని తమ పడగలపై మోయు ప్రభు అనంత, తమరిరువురు రేవంత మహారాజు తనయుడైన ఈ కకుద్దిని ప్రణామములు స్వీకరించండి. మీకు శుభమగుగాక. ప్రభు, సృష్టికర్త బ్రహ్మదేవుడు నన్ను తమ ఇరువురిని కలవమని పంపారు. ఈ భూలోకంలో తమరిరువురు అవతరించడానికి గల రహస్యాన్ని కూడా నాకు తెలియజేశారు. ప్రభు, నేను సత్యయుగంలో జన్మించిన రేవంత మహారాజు కుమారుడైన కకుద్దిని. ఈ నా కుమార్తె యజ్ఞగుండము నుండి జన్మించినది. పితామహుడైన బ్రహ్మదేవుడు తమ ఇరువురి గురించి నాకు చెప్పినాడు. వారు నన్ను ఆదేశించినారు, ఈ నా తనూజను ఆదిశేషునికిచ్చి వివాహం చేయమని.
ఎందుకంటే ఈమె తమ నిత్య సహచరీదేవి నాగమణి అంశతోనే జన్మించినది. కనుక ఓ ఆదిశేష, తమరు నా కుమార్తె పాణిగ్రహణం చేసి నన్ను కృతార్థుని చెయ్యమని ప్రార్థన. మహారాజా, తమరు సూర్యవంశంలో జన్మించిన పరమసిద్ధులు, మహాపురుషులు. మీ వంశముతో మా సంబంధము యదువంశమునకు కూడా గౌరవప్రదమైనది. అందువల్ల నేను మా అగ్రజుడు బలదేవుని తరఫున ఈ సంబంధాన్ని అంగీకరిస్తున్నాను. ధన్యుణ్ణి ప్రభూ. హే హలధర, తమరు నా కుమార్తె పాణిగ్రహణం చేసి నన్ను కృతార్థుని చేయండి ప్రభూ. తమరిరువురు దివ్యాత్మలు. తమతో కలయిక పూర్వ నిశ్చయం. ఒక ఆడబిడ్డని కన్న తండ్రిగా ఈ కన్యాదాన సమయంలో పుత్రికని భర్తకు అప్పగిస్తూ కన్నీటిని ఆపుకోలేకపోతున్నాను. అందుకు మీరిరువురు నన్ను క్షమించండి. తమరు సమస్త ఐశ్వర్య సంపన్నులు. మామగారు, నేను మీకు వాగ్దానము చేస్తున్నాను. నా సుఖములో, దుఃఖములో, ఐశ్వర్యములో ఈమెను సమాన భాగస్వామిని చేస్తున్నాను. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. అఖండ సౌభాగ్యప్రాప్తిరస్తు. సర్వే సర్వదా ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. ప్రభు, నా కర్తవ్యం పూర్తయినది. తమరు నాకిక అనుజ్ఞనివ్వండి. మహారాజా, అంత తొందరేలా? ఇప్పుడు ద్వారకలో జరగబోయే వీరి వివాహ సంబరాలు చూసి వెళ్ళండి. ఇక్కడే ఉంటే నేను ఆకలి దప్పులతో మరణిస్తాను. ఇప్పుడికిది నా కుమార్తె నగరం. కనీసం జలమును కూడా సేవించరాదు. అదీకాక ఈ నగరవాసులు ఇంత పెద్ద దేహం ఉన్న దీర్ఘకాయుడైన మనిషిని చూసి ఎగతాళి చేయరా? చూడండి, కృతయుగంతో పోలిస్తే ఈ యుగంలోని మనుషులు, ప్రాణులు, చెట్లు, చేమలు ఎంత చిన్నవైపోయినవి. ఇక నాకిక్కడ స్థానం లేదు. నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. చాలా సంతోషం. వెళ్ళిరండి. తమ తపస్సు సఫలమగుగాక. తమరిలా అనడంతోనే నేను తరించాను ప్రభు. నేను తరించాను. అమ్మా, అగ్రజ, వదిన గారి కోసం చాలా ఎత్తైన భవంతి నిర్మించాలనుకుంటాను. ఆ అవసరము రానివ్వను. నేను ఇప్పుడే ఈమెను కృతయుగము నుండి ద్వాపరమునకు తీసుకొస్తాను. అగ్రజ, వదిన గారు
మీకు నా శుభాకాంక్షలు. ఇక ఇక్కడ నాకు పనేమున్నది? మీరిరువురు ఏకాంతంగా గడపండి. నేను నగరానికి వెళ్ళి ప్రజలకు మీ వివాహ విషయం తెలియజేస్తాను.